పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు ప్రేమ జల్లులకు స్వాగతం. ఈరోజు ప్రత్యేకించి మనం పాస్కా కాలం 3వ శనివారంలోనికి అడుగుపెట్టి ఉన్నాం. ఈరోజు ధ్యానాంశం క్రీస్తుతో ఉంటే శ్రమల నడుమ శాంతి. ఆదికాండము 9వ అధ్యాయం 31వ వచనంలో ఈ విధంగా ఉంది. కావున సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. విశ్వాసులను పట్టి బంధించి చెరసాలలో వేయించి హింసించి చంపించుచూ వచ్చినటువంటి సౌలు గారు హృదయ పరివర్తన చెంది క్రీస్తు శిష్యునిగా మారిన తర్వాత ఆదిమ సంఘం శాంతి సమాధానం అనుభవించింది. అంతేకాదు దినాభివృద్ధి చెందుచూ వచ్చింది. ఇక విశ్వాసులు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించుచున్నారు. పరిశుద్ధాత్మ తోడు ఆదరణ వారికి లభించింది. ఆ రోజుల విశ్వాసులు శాంతి సమాధానాలను అనుభవించారు. అంటే వారికి అసలు కష్టాలు సమస్యలు రాలేదని కాదు, చాలా శ్రమలు వచ్చాయి, అనేక ఇబ్బందులు వచ్చాయి. కానీ ఎన్ని శ్రమలు కలిగినప్పటికీ పరిశుద్ధాత్మ నాకు తోడుగా ఉండడం వలన మారు మనసులో సమాధానం అనుభవించారు ఆనాటి ప్రజలు. ఒక క్రైస్తవుని హృదయంలో వాని కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండాలి అంటే అతడికి ఏ కష్టాలు ఏ సమస్యలు ఉండకూడదు అని భావం కాదు, కానీ వాని హృదయంలో కుటుంబంలో పరిశుద్ధాత్మ నివాసం చేయాలి అని భావం. పరిశుద్ధాత్మ ఆదరణ మన కుటుంబాల్లో ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతతతో ఉంటుంది. ప్రభువు ప్రయాణం చేసే విశ్వాసి తుఫాను నడుమ ప్రశాంతత అనుభవిస్తాం. సమస్యల చీకటిలో నడుస్తున్నప్పుడు నీతి సూర్యుడైన క్రీస్తు వెలుగును కూడా మనం చూడగలుగుతాం. ఆత్మచేత నడిపించేవాడు భక్తుల కష్టాలు కడగండ్ల కడుపులో దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు. తిమింగిల గర్భంలో యోనా దేవుని కలుసుకోలేదా? యోనా ప్రవక్త రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనంలో మనం పరిశుద్ధ గ్రంథంలో పఠించి ఉన్నాం, తెలుసుకుని ఉన్నాము. శ్రమలు హింసలు విశ్వాసాన్ని బలపరుస్తాయి, మన విశ్వాసాన్ని పెంపొందిస్తాయి, దేవునికి ఇంకా దగ్గరగా చేస్తాయి, అధికంగా ఫలించేటట్లు కూడా చేస్తాయి. దీన్నే దావీదు భక్తుడు చక్కగా చెప్తూ, నీతిమంతుడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు అన్నాడు. కీర్తనాకారుడు 1వ అధ్యాయం 3వ వచనంలో. నిత్యం ప్రవహించే కాలువగట్టు మీద నాటబడిన మొక్కకు పుష్కలంగా నీరు అందుతుంది. కాబట్టి అది ఏపుగా పెరిగి బాగా కాపు కాస్తుంది. అయితే ఆ మొక్క బాగా కాపు కాసింది కాబట్టి దానికి ఏ ఇబ్బంది కలుగలేదు అని మనం అనుకోవాలా? మనం ప్రశ్న చేసుకోవాలి. లేదు, దానికి కూడా చాలా సమస్యలు ఎదురయ్యాయి. అది ఎర్రని ఎండలో మాడింది, వడదెబ్బ తింది, గాలి దుమారం దాన్ని ఊపేసింది, ఏటికి వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయినంత పని కూడా అయ్యింది. అయినా అది అవన్నీ తట్టుకుని నిలబడింది. కారణం, అది దివారాత్రులు తన సృష్టికర్తనైన మన యేసునాథుని నమ్ముకొని ఆయనపై ఆనుకొని జీవించింది. అది ఏటి ఒడ్డున ఎట్లా అంటిపెట్టుకుని ఉందో అట్లాగే
తన దేవుని ఆశ్రయాన్ని కూడా వదలలేదు. నీతిమంతుడు కూడా అంతే. అతడు ఆ చెట్టులా పచ్చగా ఉన్నాడంటే అతడికి కూడా చాలా సమస్యలు వచ్చాయి. ఆర్థికపరమైనటువంటి, పరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు అనేకం ఉంటాయి, ఉన్నాయి, వస్తాయి, వచ్చాయి. కానీ ఆ సమస్యలు అతన్ని కదిలించలేకపోయాయి. కారణం, అతడు తన దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవునిలో తన ఆశ్రయాన్ని వెతికాడు. ఆయనలో పాతుకొని ఉన్నాడు. మహాభక్తుడైన యోబు గారు జీవితం అందుకే గొప్ప తార్కాణంగా చెప్తాం. అతనికి ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని తట్టుకొని అతను నిలబడ్డారు. కారణం, అతడు తన దేవునిపై ఆనుకొని జీవించాడు, దేవుని నమ్ముకొని జీవించాడు. ఈ విషయాన్ని చెప్తూ ఒక చక్కని ఉపమానంతో ప్రభువు తన పర్వత ప్రసంగాన్ని ముగించారు. నా బోధలు ఆలకించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచ్చే కూలిపోలేదు అని మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 24వ వచనం నుంచి 25వ వచనంలో మనం ఈ పవిత్ర గ్రంథం ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. బుద్ధిమంతుడు కట్టుకున్నటువంటి ఇల్లు 10 కాలాల పాటు స్థిరంగా నిలబడి ఉంది అని ప్రభు చెప్తారు. అయితే ఆ ఇల్లు అంతకాలం చెక్కు చెదరకుండా నిలబడి ఉందంటే దానికి ఏ మంత్రం కరగలేదని కాదు. జడివానలు కురిశాయి, వరదలు వచ్చాయి, పెనుగాళ్ళు వీచాయి, ఎన్నో తుఫాన్లకు అది నిలబడింది. అయినా ఆ ఇల్లు అన్నీ తట్టుకుని నిలబడుతుందంటే కారణం, ఆ బుద్ధిమంతుడు తన ఇంటిని రాతి పునాది మీద కట్టుకున్నారు. అది అతడి ముందు చూపునకు నిదర్శనం. ఏదో ఒకరోజు ఏదో ఒక ఉపద్రవం వస్తుందని అతడు ఊహించాడు. అందుకే ముందు జాగ్రత్త పడి ఇల్లు కట్టుకోవడానికి అనువైనటువంటి స్థలాన్ని ఎంపిక చేసుకున్నాడు. అది అతడి విజయ రహస్యం. ఈ ఉపమానం ద్వారా ప్రభువు అంతర్లీనంగా మనకు ఓ హెచ్చరికను కూడా ఇస్తున్నారు. విశ్వాసికి శోధనలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, అంతకంటే ఎక్కువ బాధలు కూడా బాధిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు, బిడ్డలను గూర్చినటువంటి సమస్యలు, చికాకులు, ఇలా ఎన్నో ఉపద్రవాలు కలిగిస్తాయి. అయినా విశ్వాసి గృహం కూలిపోకుండా ఉండాలి అంటే, అది ఎప్పుడు శాంతి సమాధానంతో నిండి ఉండాలంటే ఆ విశ్వాసి ముందు చూపు కలిగి జీవించాలి. మెలకువతో జాగరూకురై ఉండుడి. మీ శత్రువు గర్జించు సింహం వలె తిరుగుచు ఎవరినేని కబళింప చూచుచున్నాడు అన్న అపోస్తుల్ని మాటలను మర్చిపోకూడదు మిత్రమా. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో మనకి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. విశ్వాసి కట్టుకునే ఆత్మీయ జీవితం అనే గృహాన్ని కూలద్రోయాలని సాతాను అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి విశ్వాసి ముందు చూపు కలిగి ఆత్మీయంగా జాగ్రత్త పడాలి. అంటే ఏం చేయాలి? విశ్వాసి తన ఆత్మీయ జీవిత గృహాన్ని యేసుక్రీస్తు అను పునాది మీద నిర్మించుకోవాలి. ఎలైనా దేవుడు వేసిన యేసుక్రీస్తు అను పునాది తప్ప వేరొక పునాదిని ఎవ్వరునూ వేయజాలడు అని అపోస్తులుడైనటువంటి పౌలు గారు అన్నారు. 1 కొరింథీయులు 3వ అధ్యాయం 11వ వచనంలో. యేసుక్రీస్తే మన ఆత్మీయ జీవితానికి పునాది అయితే దానిని ఎవరు కదిలింపలేరు. యేసుక్రీస్తును పునాదిగా చేసుకుని దేవుని వాక్యాన్ని మన ఇంటికి గోడలుగా కట్టుకోవాలి. అప్పుడు మన ఇంటికి ఎంత రక్షణ ఉంటుందో ఒక్కసారి ఊహించండి.
ఏ శత్రువు దానికి కన్నము వేయలేడు. దానితో పాటు ప్రార్థనను మన ఆత్మీయ గృహమునకు పైకప్పుగా చేసుకోవాలి. ప్రార్థన దేవునితో మన ఆత్మీయ అనుబంధాన్ని పెంచే సాధనం. అది మనలను దేవునితో ముడిచేసే త్రాడు. ప్రార్థనలోనే మన ఆత్మ దేవుని హృదయంతో పెనవేసుకొని పోతూ ఉంది. అంత పకడ్బందీగా కట్టుకున్న ఇల్లు ఏ తుఫాన్లకు, ఏ వరదలకు జడియదు, కూలిపోదు. ప్రియ సోదర, ప్రియ సహోదరి, మన ఆత్మీయ జీవిత గృహం అలా నిర్మింపబడినదేనా? మనం పరిశీలించి చూచుకుందాం. మనం ఒక విషయాన్ని గురించి జాగ్రత్త పడాలి. మనలను నాశనం చేయాలని ఈ శరీరము, ఈ లోకము, సాతాను అను ఆత్మశత్రువులు ఎప్పుడూ పొంచి ఉంటారు అని మనకు తెలిసినా మనం చాలాసార్లు అజాగ్రత్తగానే ఉంటాం. ప్రభువు బోధలు విని ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని ఆయన శిష్యుల్లో అనేకులు ఆయనను విడిచి వెళ్ళారట. మరేనాడు ఆయన దగ్గరికి తిరిగి రాలేదట. వాళ్ళు చాలా సంవత్సరములు ప్రభువుతో జీవించారు. అయినా ఆయన మాటలు అపార్థం చేసుకుని ఆయన్ను వదిలి వెళ్ళిపోయారు. మనం కూడా పుట్టుక్రైస్తలమైన అయ్యుండొచ్చు, కానీ చాలా ఏళ్ళు సంఘాల్లో సభ్యులమై ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాలకే సంఘాన్ని వీడి వెళ్ళిపోతూ ఉంటాం, సంఘాన్ని వదిలేస్తూ ఉంటాం. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఆ శిష్యులు వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ప్రభువు తన 12 మంది అపోస్తలుల వైపు తిరిగి, మీరు వెళ్ళిపోయేదరా అని అడిగితే, ప్రభువు, మేము ఎవరి యొద్దకు పోయేదము, నీవే కదా నిత్య జీవపు మాటలు కలవాడవు అంటూ పేతురు బ్రహ్మాండమైనటువంటి సమాధానం ఇచ్చారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 67వ వచనం నుంచి 68వ వచనంలో పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడు, అపోస్తలుడైనటువంటి పేతురు వలె క్రీస్తే మన జీవితాలకు ఆధారమని, ఆయనతో జీవించడమే మన విశ్వాసమని, విజయానికి పునాది అని మనం గ్రహించాలి. నిత్యం ఆయనలో నిలిచి ఉండాలి. అప్పుడే ఎన్ని తుఫాన్లు ఎదురైనా మన ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉంటాం. ఆదిమ సంఘం ఎదిగినట్లు దేవునిలో మనం ఎదుగుతాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి ప్రియ సహోదరి సహోదరుడు. నిత్యమైన ప్రభు, ప్రియమైన ప్రభు, మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి సమయానికి మీకు స్తోత్రాలు తండ్రి. ఆదిమ సంఘానికి శ్రమలు, హింసలు కలిగినప్పుడు విశ్వాసులు చెల్లాచెదురయ్యారు. అయితే ఈ క్రమంలోనే వాళ్ళు సువార్తను మరింత ఎక్కువగా ప్రకటించారు, దైవరాజ్య వ్యాప్తికి తోడ్పడ్డారు. ప్రభు, మా జీవితాలలో శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు మేము కృంగిపోక, అవి మీరు మాకు కలుగు చేసినటువంటి అవకాశాలుగా గుర్తించడానికి, విశ్వాస జీవితంలో మరింత ఎదగడానికి, మరీ ఎక్కువగా మేము అంటిపెట్టుకుని జీవించడానికి కావలసినటువంటి కృపను, జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభు. కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తుంది. మరి రోజు లక్షలాది మంది దానిని బారిన పడిపోతుంటే వేలాది మంది మరణిస్తూ ఉన్నారు. యుద్ధ రూపంలో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వేల మంది మరణిస్తూ ఉన్నారు. ప్రభు, స్వస్థపరిచే దేవుడవు నీవే. మా తరపున మా విరోధి మీ మీద యుద్ధం చేసే దేవుడవు కూడా నీవే. కరోనా బారిన పడిన మమ్మల్ని ఎలా కాపాడారో తండ్రి, వ్యాధుల నుండి తండ్రి, ఈ బాధల నుండి, ఈ యుద్ధాల నుండి మమ్మల్ని కాపాడి మమ్మల్ని స్వస్థపరచండి తండ్రి. మీరు మాకు తోడు నీడగా ఉండండి. మరణించినటువంటి మా కుటుంబీకులందరినీ ఓదార్చండి. మీ శాంతిని మాకు అనుగ్రహించమని, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న విశ్వాసంతో యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రభు కృప మనకు సదా తోడై ఉండునుగాక. ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె. ప్రభు పేరిట వందనాలు. ప్రేమతో మీ ఆనంద్.